రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ప్రధానంగా చూస్తే ఈ బైపాస్ రోడ్లు రెండు నిర్మించడం జరిగింది. ఫస్ట్ బైపాస్, సెకండ్ బైపాస్. కానీ ఇలా ఆర్ఎంబి వాళ్ళకు గతంలో కూడా చెప్పినాం, ఇలా సూచిత బోర్డులు అనేది ఏర్పాటు చేయలేదు, సరైన పద్ధతిలో ఇలా ఈ రోడ్ల పైన డివైడర్లు నిర్మించలేదని. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఇలా ఎక్కడ చూసినా యాక్సిడెంట్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క వేములవాడలో పూర్తి స్థాయిలో అతిపెద్ద దేవస్థానం ఉన్నది, యాత్రికులు వస్తూ ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఇలా దీనికోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇది చాలా బాధాకరం. ప్రధానంగా ఆర్ఎంబి వాళ్ళకు కూడా గతంలో మేము చెప్పినాం, ఈ డివైడర్లు సరైన పద్ధతిలో నిర్మించలే, ఇలా ఈ డివైడర్లు సరి చేయవలసిన అవసరం ఉన్నదని కూడా గతంలో చెప్పినాం. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ డివైడర్ల మీదకి కూడా కార్లు ఎక్కడం జరుగుతూ ఉందని. కానీ ఎలాంటి స్పందన లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇది దారుణమైన సంఘటన. ప్రధానంగా ఇలా యాత్రికులు ఎక్కువ దేవస్థాన భక్తులు వచ్చేటిది ఇలా ఈ యొక్క ప్రాంతంలో, వేములవాడ ప్రాంతంలో ఇలా సరైన పద్ధతిలో ఈ రోడ్లు నిర్మించడం జరగలేదు. ఇలా రోడ్ల వెడల్పు కోసం ఎన్నోసార్లు ఇలా చూస్తే కొత్త అధికారులు వచ్చినప్పుడు సర్వే చేయడం జరుగుతూ ఉంది, దాన్ని మర్చిపోవడం జరుగుతూ ఉందని కూడా చెప్పినాం. కానీ అలాంటి స్పందన ఏమి చేపట్టడం లేదు. ఎందుకని చెప్పేసి మేము అధికారులను అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇలా బైపాస్ రోడ్డు పైన ఇలా చూసినటువంటి చెట్లు, ఇలా కోనో కార్బా చెట్లు ప్రజలకు ఇలా అంతరాయం కలిగే చెట్లు పెట్టడం జరిగింది. అవి తొలగియాలని చెప్పి కూడా గతంలో మేము వార్త పెట్టడం జరిగింది. ఇలా దాని మీద స్పందన లేదు, ఇలా అధికారుల స్పందన లేదు. ఇలా కేసీఆర్ గారు ఏదో పచ్చదనం పరిశుభ్రత పేరుతో తీసుకొచ్చి జనానికి ఇలా అనారోగ్యం పాలు చేయడానికి నిర్మించినటువంటి చెట్లు అవి ఇలా ఎక్కడో గార్డెన్ల పైన పెట్టినటువంటి చెట్లు తొలగించడం జరిగింది. కానీ ఈ ఊళ్ళో ఇలా కోనో కార్బా చెట్లు ఇలా ఊపిరితిత్తులకు ఇలా సరైన పద్ధతిలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న చెట్లను కూడా తొలగించడానికి ఇలా అధికారులు ఇలా దాని మీద చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఆ ఒక చెట్లను వెంటనే తొలగించాలి, దాన్ని వెంటనే తీసేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.